త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్కార్ సీరియస్. కేంద్ర విదేశాంగ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయం. త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసులు. బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైన టెన్షన్ అట. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ టెన్షన్గా లేరండి. వాళ్ళు ప్రశాంతంగా అమెరికాలో ఉంటున్నారు. అమెరికా నుంచి ఇంకో దేశానికి మకాం మారుస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఏడు దాకా పోతుంది, ఎక్కడ దాకా తీసుకొస్తారన్నది చూడాలి. యాక్చువల్గా అంత సీరియస్గా వర్కౌట్ చేస్తలేరన్నది ఒకటి కనబడుతున్నది. మొన్న ఏదో హరీష్ రావు కేసులో ఒక ముగ్గురిని ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి రాగానే ఆ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇంకొకరిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు దొరకలేరు. వీళ్ళిద్దరు దొరికితే కేసీఆర్ అండ్ కోని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నది ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు దొరకరు. ఇప్పుడు ఆయనకు క్యాన్సరే. ఆయన ఇంకో సంవత్సరం అవుతుంది. ఆ క్యాన్సర్తోనే ఆ టెన్షన్తో ఆన్య పోతాడు. ఇక అంతేనా? కేసు అటేనా? ప్రభాకర్ రావు లేడు, పోయిండు కాబట్టి ఇక అంతేనా? శ్రవణ్ రావు అంటే ఐన్యూస్ ఎండి, ఆయన మొన్న బెయిల్కి అప్లై చేసిండే. నా తప్పేం లేదు, నేను ఓన్లీ సర్వేలు మాత్రమే చేసిన. ఆ సర్వేల కోసమే నేను ఆ లీడర్తో ఈ లీడర్తో మాట్లాడినా, అంతే తప్ప నేను ట్యాపింగ్కి పాల్పడలేదని. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏకంగా ఐన్యూస్ లోపట్నే ట్యాపింగ్ సర్వర్లు పెట్టిండట. ట్యాపింగ్ సర్వర్లు పెట్టి ఆ శ్రవణ్ రావు ద్వారా, ఇప్పుడు అదే కులం కదా, సేమ్ కమ్యూనిటీ, నీది తినాలి నాది తినాలిలాగా, నీది వేలమా నాది వేలమా అని ఈ దందా అంతా చేసిరు. ప్రభాకర్ రావుది అదే, ఈయనది అదే, ప్రణీత్ రావుది అదే, ఈ బ్యాచ్దంతా అదే, మొత్తం వాళ్ళే. ఇప్పుడు నేను రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి తీసుకొచ్చేదాకా ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయరా? ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి విదేశాలకు ఉడాయించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ కుమార్లను వెనక్కి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం కేంద్ర విదేశాంగ శాఖ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఇద్దరిపైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ఇంటర్పోల్ అంగీకరించింది. వీటిని వీలైనంత త్వరగా జారీ చేయించి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను స్వదేశానికి రప్పించబోతున్నారు. ఒక్కసారి ఈ నోటీసులు జారీ అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు తప్పించుకోలేరని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో కలవరానికి గురి చేస్తున్నది. ఇప్పుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి తీసుకొచ్చడానికి ఏం చెప్తాడు? కేసీఆర్ ఏమన్నా నేను చేసిన. శ్రవణ్ రావు ఏం చెప్తాడు? ప్రభాకర్ రావు చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు, నేను సర్వర్లు పెట్టిన ట్యాప్ చేసిన అని చెప్తాడు. అంతకుమించి ఏముంటుంది ఆన్సర్? సో ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా కీలకమని పోలీసులు అంటున్నారు. ఎస్ఐబిలో డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, వారి బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా విచారణలో తేలింది. ఇగో కాంగ్రెస్ వాళ్ళే కాదు, బీఆర్ఎస్లో ఉన్న ఈ కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఒక ఆయన ఫ్యామిలీ ఫోన్ ఇంకొక ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసుకున్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గులు వీళ్ళు. సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసుకున్నారు వీళ్ళు. ఎవరికి వాళ్ళుగా ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటుపోతున్నారని. మామూలు అరాచకం కాదు ఇది. బీఆర్ఎస్లోని కీలక నేతలు పోటీ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లో బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు, వారి సంబంధీకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తేలింది. దీనికోసం ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా వార్ రూములు పెట్టి మరీ పని పూర్తి చేశారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును, ఈ బ్యాచ్ అందరిని అరెస్ట్ చేశారు. ఇది ఎప్పుడైతే ముందే తెలిసిపోయిందో ఉడాయించారు వీళ్ళంతా. అమెరికాకు అటు ఇటు పోయి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం అట కెనడాలో ఉంటున్నారట. శ్రవణ్ రావు ఏమో బెల్జియంలో ఉన్నాడట. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఈ ఇద్దరు విచారణకు హాజరు కాని నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించిన దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్లు, అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిబిఐకి అందజేశారు. సిబిఐ వీటిని ఇంటర్పోల్కు పంపించిందట. ఈ వివరాలతో సంతృప్తి చెందిన ఇంటర్పోల్ త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంది. ఇంటర్పోల్ జారీ చేసే ఈ రెడ్ కార్నర్ నోటీసులు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 196 దేశాలకు అందుతాయి. వీటిలో అమెరికా, కెనడా, బెల్జియం కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను అరెస్ట్ చేయడం, ఇద్దరిని ఇక్కడకు తరలించడం ఖాయమంటున్నారట. ఇప్పుడు దీని ద్వారా బీఆర్ఎస్ నాయకులకు ఏంది టెన్షన్ అంటే మొత్తం దందాంతా చేసింది వాళ్ళే కదా. ఇగో ఫోన్ ట్యాపింగ్లో ప్రస్తుత పరిణామాలు బీఆర్ఎస్ వర్గాల్లో కలవరానికి కలిగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్ద తలకాయల సూచన మేరకే ప్రభాకర్ రావు అండ్ కంపెనీ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు బలమైన ఆరోపణలు ఉండడం,
ఒక్క రాజకీయ నాయకులే కాకుండా జడ్జిలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా స్పష్టమైంది. దీనికి తోడు ప్రభాకర్ రావు అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో రెడ్ కార్నర్ నోటీసులపైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇక్కడికి తీసుకొచ్చి విచారణ జరిపితే ఎవరెవరి పేర్లు చెబుతారో అన్న ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఇట్లా